హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో సక్కరబల్లె ఎలిఫెంట్ క్యాంప్ని అయితే చూపించబోతున్నాను. ఇది మన కర్ణాటకలో శివమొగ్గ ఊర్లో అయితే ఉందన్నమాట. సో ఈ క్యాంప్ విశేషాలు ఏంటి, ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్ అన్నిటిని మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ ప్రైసెస్ అయితే చూసుకోండి. అంతేకాకుండా ఎవ్రీడే 8:30 AM నుంచి 1 PM వరకు అయితే మనకి ఎలిఫెంట్ క్యాంప్ ఓపెన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు టికెట్ ప్రైసెస్ కూడా చూసుకోవచ్చు. చిన్నపిల్లలకి 50, పెద్దవాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈ ఎలిఫెంట్స్కి బాత్ చేయించాలంటే సపరేట్గా 100 రూపీస్ కట్టినట్లయితే మీరు ఎలిఫెంట్స్కి ఇక్కడ బాత్ చేయొచ్చు. అదే ఈ సక్కరబల్లె ఎలిఫెంట్ క్యాంప్లో స్పెషాలిటీ అనమాట. మీ ఓన్ హ్యాండ్స్ అయితే మనం ఈ ఎలిఫెంట్స్కి బాత్ చేయించవచ్చు. సో ఇక్కడైతే మనం ఎంటర్ అయిపోయాము. చూస్తున్నారు కదా, అయితే ఎంట్రన్స్ అనమాట. రాగానే మనకి ఐ లవ్ సక్కరబల్లె అనే బోర్డు అయితే ఉంది. సో మ్యాండేటరీగా మనం అయితే సెల్ఫీ తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళిపోదాము. సో నేనైతే ఎలిఫెంట్స్ ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇది చూసారు కదా ఎంత పెద్దదిగా ఉందో ఎలిఫెంట్. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 11-12 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయన్నమాట అప్రాక్సిమేట్గా. సో ఇవన్నీ చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగున్నాయో. ఈ క్యాంప్ మనకి ఎవ్రీడే 8:30 AM నుంచి 1 PM వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు 8:30 నుంచి 10:30 లోపల వచ్చినట్లయితే మీరు ఎలిఫెంట్స్కి బాతింగ్ కూడా చేయించవచ్చు. చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. మీరు మీ హ్యాండ్స్తో ఎలిఫెంట్స్తో పాటు వాటికి బాతింగ్ అయితే చేయించవచ్చు. సో అది చాలా బాగుంటుందని చెప్పారు. అన్ఫార్చునేట్లీ మేము మిస్ అయ్యాము, టైం అయిపోయింది. సో ఆ బాత్ అయిపోయిన తర్వాత ఇక్కడ డిస్ప్లేలో అయితే మనకి ఎలిఫెంట్స్ ఉంచుతారు. మనం ఇక్కడ నుంచి ఎలిఫెంట్స్ని అయితే చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే మనకి ఎలిఫెంట్స్కి బాత్ చేపిస్తారు. సో ఇక్కడ మీరు ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవచ్చు, చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఈ ఎలిఫెంట్స్ అయితే చిన్న చిన్న ట్రిక్స్ ఎంత బాగా చేస్తుందో. సో వాళ్ళు చెప్పినట్లయితే ఖచ్చితంగా ఈ ఎలిఫెంట్స్ అయితే చేస్తున్నాయి. వాళ్ళు కూడా అంతే బాగా కేర్ఫుల్గా అయితే చూసుకుంటున్నారు ఈ ఎలిఫెంట్స్ని. సో నీట్గా వాటిని మెయింటైన్ చేయడం కానీ, వాటిని ప్రేమగా చూసుకోవడం కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. సో వాళ్ళు చెప్పిన మాట అయితే వింటున్నాయి ఈ ఎలిఫెంట్స్ నీట్గా. సో ఇది ఈ క్యాంపులో ఉన్న చిన్న ఎలిఫెంట్ అనమాట. ఇది నాటి, దీన్ని అక్కడ ట్రై చేయరు, అలానే వదిలేస్తారు. ఇదైతే అన్ని ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి అందరినీ నాటి చేష్టలు అయితే చేస్తూ ఉంటుంది. ఇది చాలా క్యూట్ అనిపించింది ఈ ఎలిఫెంట్. ఏనుగు తన నెత్తి మీద తానే మట్టేసుకుంటుంది అంటారు కదా, అది నిజమే అనమాట. ఈ బేబీ ఎలిఫెంట్ చూశారు కదా, మొత్తం మట్టిని అయితే మొత్తం బాడీ మీద అంతా వేసేసుకుంది. తలంతా బాగా గలీజ్గా చేసేసుకుంది. పాపం ఇతను కేర్ టేకర్ అనుకుంటా, అతను దాన్ని బాగా క్లీన్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, జస్ట్ హ్యాండ్ సిగ్నల్ ఇచ్చాడు, ఎలిఫెంట్ అయితే ముందుకు వచ్చేసింది. సో ఇతను ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ ఏనుగులన్నిటికీ తల మీద క్యాస్టర్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాడు, ఆమదం అయితే పెడుతున్నాడు అనమాట. హీట్కి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకుండా హెడ్కి. సో అన్ని ఎలిఫెంట్స్కి అయితే వీళ్ళు కేర్గా నీట్గా ఆమదం అయితే అప్లై చేస్తున్నారు హెడ్ వరకు. సో ఈ హీట్లో ఆ ఎలిఫెంట్స్కి ఏం అవ్వకుండా. సో చూస్తున్నారు కదా ఎంత సెన్సిటివ్గా, ఎంత కేరింగ్ అయితే చూసుకుంటున్నారో. నాకైతే చాలా బాగా అనిపించింది. సో అండ్ అంతేకాకుండా మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఎలిఫెంట్స్ గురించి. సో ఎలిఫెంట్స్కి ఇంక్రెడిబుల్గా మెమరీ ఉంటుందన్నమాట. సో ఎవరైతే వాళ్ళని కేర్ టేక్ చేస్తారో వాళ్ళనైతే అసలు మర్చిపోదు. చాలా ఇయర్స్ వరకు అయితే వాళ్ళనైతే గుర్తుపెట్టుకుంటుందన్నమాట. అండ్ ఏనుగులు కూడా చాలా అంటే చాలా ఇంటెలిజెంట్స్ యానిమల్స్ ఇవి. అంతేకాకుండా ఇవి లార్జెస్ట్ ల్యాండ్ యానిమల్స్ అనమాట. అంతేకాకుండా ఎలిఫెంట్స్ యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా ఆల్మోస్ట్ హ్యూమన్స్ లాగే ఉంటుందన్నమాట. ఒక 70 నుంచి 80 ఇయర్స్ వరకు అయితే ఈ ఎలిఫెంట్స్ అనేది బ్రతుకుతాయి అన్నమాట. సో హౌ గ్రేట్ కదా. ఎలిఫెంట్స్ గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తెలుసుకుంటాను. సో ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 1 అయిపోయింది. సో వీటికైతే లైట్గా స్నాక్స్ అయితే ఇచ్చేసి, సో వీటికి అయితే వాటర్ తాగిపించేసి జంగల్ అయితే రిలీజ్ చేసేస్తారు. సో వీటికి స్నాక్స్ ఎలా పెడతారో ఇవన్నీ మీకు చూపిస్తాను. సో ఏమేమి స్నాక్స్ పెడతారో ఇవన్నీ చెప్తాను. సో ఏనుగుల గురించి చాగంటి కోటేశ్వరరావు గారు గొప్పగా ఒక మాట అయితే చెప్పారనమాట. అది ఒకసారి వినండి మీరు కూడా. ఏనుగు ప్రతిరోజు చూడబడినా, ఏనుగు కనపడినా, ఆఖరికి కలలో ఏనుగు కనపడ్డా అది ఏదో విశేషమైన అదృష్టాన్ని కటాక్షిస్తుంది. ఏనుగు ముఖాన్ని ఒకసారి చూస్తే చాలు ఐశ్వర్యం కలుగుతుంది, పీడ పోతుంది. అంత గొప్పది ఏనుగు. విన్నారు కదా ఫ్రెండ్స్. సో ఏనుగులు అనేవి చాలా గొప్ప అనమాట. సో అంతేకాదు దగ్గర నుంచి ఏనుగులను ఎక్స్పీరియన్స్ చేయడం కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా వీటికైతే ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే పెట్టేస్తున్నారు. సో స్నాక్స్ పెట్టేసి వన్స్ వాటర్ తాగిచ్చేసి వీటిని అయితే
సో జంగల్ అయితే వదిలేస్తారనమాట. అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 8:30కి తీసుకొస్తారు ఇక్కడికి. సో అప్పుడు జనాలు అయితే చూడడానికి ఉంటుంది. అంతవరకు అయితే ఇవి జంగల్లోనే హ్యాపీగా తింటూ ఉంటాయన్నమాట. సో వీటికి లంచ్ అనేవి ఎప్పుడో పెట్టేస్తారు. ఇవి జస్ట్ స్నాక్స్ అనమాట. సో ఈ ఎలిఫెంట్స్ అనేవి చాలా బిగ్ ఈటర్స్ అండి. సో డైలీ ఒక 16 అవర్స్ తింటూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఆల్ ఒక 130 నుంచి 140 kgs ఆఫ్ ఫుడ్ అయితే వీటికి పెడతారనమాట. సో అంత ఫుడ్ అయితే ఇవి తింటూ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళైతే డైరెక్ట్గా హ్యాండ్ ఫీడ్ చేస్తున్నారు వీటికి. సో ఇక్కడ చూస్తున్న ఈ ఎలిఫెంట్ నేమ్ వచ్చి సాగర్ అనమాట. ఈ సాగర్ని అయితే వీటిలో ఫీడ్ చేస్తున్నారు. ఇది పెద్దది, దాని పక్కన ఉన్నది ధనుష్. సో ఈ వీటికి ఏమేమి ఫుడ్ పెడుతున్నారో ఒకసారి మీరే చూసేయండి. ఈ గడ్డిలో వీళ్ళు వడ్లు, దాంట్లో బెల్లం పెట్టి సో వాటిని అయితే వీటికి పెడుతున్నారనమాట. ఒక్కొక్క ఎలిఫెంట్స్కి ఒక్కొక్క డైట్ అయితే ఉంది. సో కొన్ని వాటికి బెల్లం పెడతారు, కొన్ని వాటికి కోకోనట్ పెడుతున్నారు. సో ఈ సాగర్ అనే ఎలిఫెంట్స్కి డైరెక్ట్గా వడ్లు పెట్టేసి దాంతోపాటుగా బెల్లం పెట్టి డైరెక్ట్గా అయితే హ్యాండ్ ఫీడ్ అయితే చేసేస్తున్నారు. సో దగ్గర నుంచి చూస్తే చాలా అంటే చాలా బాగుంది. సో చూసారు కదా ఎంత సైలెంట్గా అయితే తినేస్తుందో. ఇంకొకసారి మీరు చూసేయండి, దగ్గర నుంచి చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఎంత గుడ్ బాయ్గా తినేసిందో డీసెంట్గా. సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు ధనుష్ దగ్గరికి వచ్చాము. ధనుష్ ఏజ్ అప్రాక్సిమేట్గా 9 years ఉంటుంది. సో ఇక్కడ వీటికైతే డిఫరెంట్ ఉందన్నమాట. వీటికి వడ్లు అయితే ఇవ్వడం లేదు, బియ్యం అయితే ఇస్తున్నారు. బియ్యంతో పాటు బెల్లం కాకుండా వీళ్ళు దీనికి కోకోనట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇలా ఒక్కొక్క ఎలిఫెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వాటికి బెల్లం ఇస్తారు, కొన్ని వాటికి కొబ్బరి అయితే వేసి ఇస్తారనమాట. సో ఇది ధనుష్ చూడండి, ఇంకా నీట్గా దగ్గర నుంచి చూపిస్తాను ఎంత డీసెంట్గా తినేస్తుందో. ఇలా అసలు అయితే భయం లేకుండా వాటి దగ్గర నుంచి డైరెక్ట్గా మౌత్లో అయితే ఫీడ్ చేస్తున్నారు. నేనైతే అక్కడ కేర్ టేకర్ ఒక ఆయన అడిగాను, మీరు ఇది దగ్గర నుంచి ఎలిఫెంట్స్ వర్క్ చేస్తున్నారు, భయం లేదా అంటే, లేదు ఇవి మాకు బిడ్డలతో సమానం అన్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు జస్ట్ బేబీస్ లాగా వీటిని అయితే కేర్ చేస్తున్నారనమాట. అవి కూడా అంతే రెస్పాండ్ అవుతున్నాయి, వాళ్ళు చెప్పిన మాట వింటున్నాయి. చూసారు కదా, దట్స్ ఆల్ గాన్ ఇన్ సెకండ్స్. నీట్గా నిదానంగా అయితే ధనుష్ అయితే వేసేస్తుంది అనమాట. సో ఇలా వీటికన్నిటిని ఫీడ్ చేసి రిమైనింగ్ కొన్ని అయితే ప్యాక్ చేసుకుంటారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఆల్ వీటికి టైం అయితే అయిపోయింది. ఇప్పుడు వీటికి వాటర్ తాగిపించడానికి అయితే తీసుకెళ్తున్నారనమాట. సో ఇది మంచి ఛాన్స్ మీకు ఫొటోస్ తీసుకోవాలన్నా, ఎలిఫెంట్స్తో దగ్గర నుంచి చూడాలన్నా. సో ఇది మంచి ఛాన్స్ అనమాట. 1 o'clockకి రెడీగా ఉండండి ఇక్కడ. సో వాళ్ళు ఇక్కడ మనం ఇక్కడ నిలబడినట్లయితే వాళ్ళు కొన్నిసార్లు ఫొటోస్ తీసుకునేదానికి అలా మనం ఎలిఫెంట్స్ దగ్గర నుంచి ఉండడానికి అయితే మనకి ఛాన్స్ ఇస్తారు. సో ఇలాంటి టైంలో అయితే మనము బాగా ఫొటోస్ తీసుకోవచ్చు ఎలిఫెంట్స్తో. సో ఆల్మోస్ట్ 1 o'clock అరౌండ్ ఆ టైంలో అయితే వాటర్ తీసుకెళ్తారు. వాటర్ తాగేసిన తర్వాత ఒక 15-20 minutes అయితే అక్కడ వాటర్లో ఉంటుంది. సో ఆ వాటర్ తాగేసిన తర్వాత ఎలిఫెంట్స్ అన్ని జంగల్లోకి అయితే వదిలేస్తారనమాట. సో మీకు ఇక్కడే మంచి ఛాన్స్ ఫొటోస్ తీసుకునేదానికి ట్రై చేయండి ఫొటోస్ ఎలిఫెంట్స్తో. సో చెప్పాను కదా, వాటర్ అయితే తాగేస్తాయి. ఇక్కడ మీరు ఎంతో కొంత ఒక 10-20 రూపీస్ ఇచ్చినట్లయితే మనకి ఇలా అయితే ఆశీర్వాదం ఇస్తారనమాట ఎలిఫెంట్స్. అంతేకాకుండా వాటిని పట్టుకోవచ్చు, వాటిని ఇలా పెట్ చేయొచ్చు. సో ఈ ఛాన్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు, దగ్గర నుంచి అయితే ఎలిఫెంట్స్ని చూడొచ్చు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఎలిఫెంట్స్కి వాటర్ అంటే చాలా ఇష్టం. అవి చాలా బాగా ఎంజాయ్ చేస్తాయి వాటర్లో. చూసారు కదా, ఫుల్ రిలాక్స్ అనమాట. సో వీటికి ఫుల్గా వాటర్లో తడిపేసి ఫుల్ కూల్ చేసేసి అగైన్ మరి వీటిని జంగల్ అయితే వదిలేస్తారు. సో ఇక్కడ చూసారు కదా, క్యాంపులో వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదం అయితే ఇప్పిస్తున్నారనమాట. సో ఇలా అందరికీ ఆశీర్వాదం ఇప్పించి ఎలిఫెంట్స్ దగ్గరగా చూపించి సో ఇంకా వీటిని అయితే వదిలేస్తారనమాట జంగల్లో. ఎలిఫెంట్స్ ఎప్పుడైనా మనం జాగ్రత్తగానే ఉండాలన్నమాట. సో కొంచెం క్రేజీగా చేయకుండా వాటితో డీసెంట్గా ఉండండి. సెల్ఫీస్ కోసం దగ్గరికి వెళ్ళి ఫోన్లో వెళ్ళి ఫ్లాష్ అంతా వేయద్దు. ఎలిఫెంట్స్ ఐకి ఎటువంటి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో ఫ్లాష్ లేకుండా ఫొటోస్ వీడియోస్ తీసుకోండి. సో వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారమే చేయండి. ఎలిఫెంట్స్కి టూ మచ్ దగ్గరగా అయితే వెళ్ళొద్దు అనమాట. సో ఇంకా చూసారు కదా, ఎలిఫెంట్ హ్యాపీగా పడుకుంటుంది. సో వీళ్ళందరూ ఎలిఫెంట్స్కి నీట్గా బాత్ చేయించి జస్ట్ నీట్గా అలా తడిపేసి వాటిని కూల్ డౌన్ చేసేసి వీటిని అయితే ఆ జంగల్లో అయితే వదిలేస్తారు.
సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎలిఫెంట్, ఇదైతే రైట్ సైడ్లో అందరికీ ఆశీర్వాదం ఇస్తుంది, అందరి మీద వాటర్ అయితే స్ప్రే చేస్తుంది. సో ఇలా అందరికీ హ్యాపీగా చేసి వచ్చిన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసి సో వాళ్ళ ఎలిఫెంట్స్ దగ్గరగా స్పెండ్ చేసి వెళ్తారు. వర్త్ ఎక్స్పీరియన్స్ అనమాట, 100 రూపీస్ ఇది. సో ఎలిఫెంట్స్ ఎవరైతే ఎనిమల్ లవర్స్ ఉంటారో వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇది. సో తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళి ఈ ఎలిఫెంట్ క్యాంప్లో స్పెండ్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. సో మీరు ఇంతకుముందు వెళ్ళినట్లయితే మీరు మీ ఎక్స్పీరియన్స్ని కూడా నాకు తెలపండి. సో చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఎంత ఎంజాయ్ చేస్తున్నాయి వాటర్లో. సో ఇంకా వచ్చేసి అందరి మీద అయితే వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాయి. సో చూస్తున్నారు కదా ఇలా అందరి ముందు వాటర్ స్ప్రే చేసేసి అందరికీ బ్లెస్సింగ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట ఎలిఫెంట్స్. సో పిల్లలు కూడా దగ్గరగా వెళ్ళొద్దు, సో కేర్ఫుల్గా ఉండండి. సో చూసారు కదా అందరి మీద వాటర్ అయితే స్ప్రే చేసేస్తున్నాయి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీకు ఈ క్యాంప్ ఎలా అనిపించిందో, ఎలిఫెంట్స్ ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మంచి ట్రావెలింగ్ వీడియోస్, మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయన్నమాట. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ పాసం సందీప్ యూట్యూబ్ ఛానల్.